ఇక వీనికి ఏమీ ఉండవు. మూడో వ్యక్తికి ఇప్పుడు దేశం లేదు, ధర్మం లేదు, కీర్తికాంక్ష లేదు, ఏం లేదు, తినడం తాగడం. వీనికి అధోగతి అంటే జంతువులలో వానికి జన్మ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గతులు అనేటువంటివి మనకు చాలా ముఖ్యం. ఎవరికైతే భగవంతుడి మీద విశ్వాసం ఉందో, వేదాలను నమ్ముతాడో, పునర్జన్మను నమ్ముతాడో వాడు దేవయాన మార్గంలో పయనించాడు. నేను వేదాలను నమ్మను, ధర్మం నమ్మను, ఏది నమ్మను అన్నప్పుడు బైబిల్, ఖురాన్ ఇవన్నీ కూడా పితృయాన మార్గాలే. వీరందరూ కూడా ఇప్పుడు అంత ప్రపంచం అంతా కూడా అదే మార్గంలో పయనిస్తుంది. వీళ్ళలో యజ్ఞం అనేది ఎక్కడ కనిపించదండి. ఇప్పుడు ఇస్లాంలో కనిపించదు, క్రైస్తవంలో కూడా యజ్ఞయాలు ఎక్కడా కనిపించదు. కేవలం వండుకోవడం తినడం దేవయాన మార్గం అంటే తిని తాగి చావడం, ఇది ఒక్కటే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరంపర, ఈ యొక్క పర్వదినం ఏదైతే ఉందో ఇది మనకు ఈరోజు పడుకున్నాము ఇక వేడుకో, మంచి కర్మలు చేయి అని చెప్పి మనకు సూచిస్తుంది. ఆ యొక్క ప్రేరణను పొంది మనము గొప్ప గొప్ప కర్మలు చేయడానికి మనం ఉత్తేజితం చేసుకోవాలి. కాబట్టి సంక్రాంతి నాడు విశేషంగా నువ్వులు వాడకం అనేటువంటిది ఉంటుంది. ఆయుర్వేదంలో నువ్వుల గురించి చాలా ప్రాశస్త్యం అనేటువంటిది ఉంది. ఈరోజు కార్లు కొంటున్నారు చాలా మంది, అందులో ఎక్కువ మంది 5 స్టార్ రేటింగ్ కార్లే ఉంటారు. ఎందుకంటే అవి చాలా బలంగా ఉంటాయి, యాక్సిడెంట్ అయినా కానీ ఎవరు చనిపోరు. ఎందుకంటే అందులో స్టీల్ బాడీ ఉంటుంది, హై స్ట్రెంత్ స్టీల్ బాడీ ఉంటుంది. ఆ హై స్ట్రెంత్ స్టీల్ బాడీ కార్లలో ప్రయాణిస్తే యాక్సిడెంట్లు అయినా కానీ అతనికి ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. మరి మనిషికి ఎట్లా మరి అలాంటి స్ట్రెంత్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క నువ్వుల వల్ల అంత స్ట్రెంత్ వస్తుందండి. నువ్వుల్లో ఉన్నటువంటి కాల్షియం వల్ల మనలో ఉన్నటువంటి బొక్కలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా పరిపుష్టంగా తయారవుతాయి. ఒకప్పుడు నువ్వులు తిన్నటువంటి వ్యక్తులు, వృద్ధులు, వీళ్ళంతా కూడా 90 సంవత్సరాల వరకు కూడా కింద పడ్డ మీద పడ్డ ఎక్కడ కూడా వాళ్ళ బొక్కలు విరిగేవి కావు. కానీ ఇప్పుడు అందరికి పుట్ట అందరికి కూడా బొక్కలు ఎక్కడ పడితే అక్కడ విరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ నువ్వులు ఎవరికి పడతాయి, ఎవరికి పడవు అంటే నువ్వులు ఈ యొక్క కఫతత్వం ఉన్న వ్యక్తులకు పడతాయి. కఫతత్వము, వాతతత్వం ఉన్న వ్యక్తులే తినాలి. మాలాంటి పైకి ఉన్న వాళ్ళు తింటే మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నోట్లో నుంచి రక్తం పడ్డము, ముక్కుల నుంచి రక్తం కావడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అది నువ్వులు మంచిగా తింటారు కదా స్వామి, తినండి, పిల్లలకి లడ్డూలు అవన్నీ పెట్టామనుకోండి, వాళ్ళ యొక్క శరీరం యొక్క పరిస్థితిని బట్టే ఆ లడ్డూలు, బెల్లం, ఈ యొక్క నువ్వులు, బెల్లం అనేటువంటి చాలా వేడి ఉత్పన్నం చేస్తుంది శరీరంలో. అందరికీ సరిపడవు. అప్పాలు తింటున్నారు, పామాయిల్లో ఎంచుకుని అప్పాలు తింటున్నారు. బుద్ధినాశనం, సర్వనాశనం, నపుంసకత్వం, గర్భాశయ వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి. మన పరంపరలో ఇలాంటి సభ్యత సంస్కారాలు ఎక్కడా కూడా లేవు. కానీ ఈరోజు మనమంతా కూడా అలాంటి పామాయిల్లో బాగుంటుంది, దానికి ఏమి అంటదు, జిగురు ఉండదు, ఏముండదని చెప్పి అందరూ పామాయిల్ తెచ్చుకొని అందులోనే గోలించుకొని అన్ని చేసుకొని చెక్కుడీలు గిక్కుడీలు అని చెప్పి అన్ని అడ్డమైన తిని హాస్పిటల్లోకి వెళ్ళి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి మనలో ఆయుర్వేద స్పృహ లేదు, దైవభక్తి అంతకన్నా లేదు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఆడవాళ్ళంతా కూడా సౌభాగ్యవంతమైన స్త్రీలంతా కూడా లడ్డూలు చేసుకుని అందరూ ఇచ్చుకునేవారు. ఇంటింటికి పోయి అన్ని ఏదో నోముకొని అన్ని చేసేటువంటి వారు. అది కూడా ఈ మధ్య తగ్గిపోయింది. అంటే పంచుకొని తినేటువంటి సాంప్రదాయం క్రమక్రమంగా తగ్గిపోతుంది. మనంతా కూడా పైసలు పెట్టి తినే సాంప్రదాయం వస్తుంది. రెస్టారెంట్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని తినేటువంటి సాంప్రదాయం. కాబట్టి నువ్వులు తినండి, నువ్వులు అగ్గిలో కూడా వెయ్యండి అని చెప్పి మనకు చెబుతుంది. ఇలా హోమం, ఇలా స్నాయి, కిలోద్భర్తి అని చెప్పారంటే ఆ యొక్క నువ్వులలోనే పెట్టుకొని ప్రతిరోజు కూడా స్నానం చేయాలంట. అభ్యంగ స్నానం అని చెప్పారు ఆయుర్వేదంలో. ఎవడైతే అభ్యంగ స్నానం ప్రతిరోజు చేస్తాడో వానికి ముసలితనం అనేటువంటిది దరి చేరదంట. వానికి 100 ఏళ్ల వరకు ఏ నొప్పులు ఉండవు. కనీసం వారానికి ఒక్కసారైనా చేయమని చెప్పి ఆయుర్వేదం డాక్టర్లు చెబుతున్నారు అభ్యంగ స్నానం నువ్వులు పెట్టుకొని. కానీ ఎవరు చెయ్యట్లేదు. కాబట్టి ఇంతటి మన వైదిక సంస్కృతిలో ఇప్పుడు బలాన్ని, శక్తిని, బుద్ధిని అన్ని ఇచ్చేటువంటి మల్టీపర్పస్ ప్రాజెక్టు ఈ యొక్క సంక్రాంతి. కానీ మీరు చూడండి, ఇస్లాం పండుగలో, క్రైస్తవ పండుగలు ఇలాంటి ఏం కనిపించవు. న్యూ ఇయర్ చేసుకున్నారు, అందులో వైజ్ఞానికత ఏముంది? ఎక్కడ కూడా ఏ వైజ్ఞానికత అనేటువంటిది కనిపించదు. కాబట్టి సూర్యుని ద్వారా మన యొక్క పర్వ దినాలు,
పండుగలు అనేటువంటివి నిర్ధారించబడ్డాయి. 6 ఋతువులను సూర్యుడు నిర్ణయిస్తాడు. సూర్యుడు చంద్రుడు కలిసే ఈ యొక్క ఋతువులను నిర్ణయిస్తారు. ఆ ఋతు సంఖ్యలో రకరకాల పర్వాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అటు హోలీ పండుగ చేసుకుంటాం, ఇటు దీపావళి చేసుకుంటాం, ఇటు ఉగాది చేసుకుంటాం. ఈ యొక్క పర్వం, ఈ పండుగ కాలని వాతావరణం మారుతుంది. ఇప్పుడు చూడండి, సంక్రాంతి పర్వం ఇప్పుడు దక్షిణాయనం అయిపోయింది, వేడి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఈరోజు చెమట పడుతుంది, వేడి వస్తుంది. నిన్నటి వరకు చాలా విపరీతమైన చలి ఉండేది. కాబట్టి ఈ యొక్క కాలగతుల్లో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మన పండుగలు అనేటువంటి నిర్ధారించారు. ఆ పండుగలో పరమాత్మాన్ని తెలుసుకొని మన జీవితంలో మార్పులు చేసుకున్నప్పుడు మన మోక్ష మార్గం అనేటువంటిది సులువవుతుంది. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని నిరంతరం మీకు అందించడానికి ఆర్య సమాజం నిరంతరం కూడా కృషి చేస్తుంది. కాబట్టి దీన్ని పంచుకొని మీ జీవితాలను ఉద్ధరించుకుంటారని ఆశిస్తాను.